ఈసారి సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొత్త పంతాలు తొక్కుతుంది. అంతకుముందు ఓటర్లను కలిసి ఓటేయమని అభ్యర్థులు కోరేవారు. కానీ ఈసారి గతంతో పోలిస్తే డిఫరెంట్ గా ముందుకు పోతున్నారు. గ్రామాల్లోనే సమస్యల పరిష్కారమే ఎజెండాగా చిత్ర విచిత్ర వేషాల్లో దూసుకెళ్తున్నారు. కోతుల బెడద తప్పిస్తామని కొందరు, హామీలు నమ్మాలని మరికొందరు బాండ్ పేపర్ రాసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు 11న జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కు టైం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు క్యాంపెయిన్ ను స్పీడప్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొందరు కోతుల బెడద తొలగిస్తామంటున్నారు. మరికొందరేమో హామీలు అమలు చేస్తామని నమ్మాలంటూ బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. ఇంకొందరేమో డిఫరెంట్ గెటప్లు, సోషల్ మీడియాలో ప్రచారాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపు కోసం వినూత్న హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సర్పంచ్గా గెలిపిస్తే వైఫై, ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ ఫ్రీ అంటూ అభ్యర్థి ప్రచారం చేశాడు. సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి తన హామీలపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. ప్రతి ఇంటికి వైఫై, 5 ఏళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని బాండులో తెలిపారు సర్పంచ్ అభ్యర్థి. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్తులకు తెలియజేస్తానన్నాడు. స్థానికంగా ఉన్న గ్రామ సమస్యల పరిష్కారానికి పూర్తిగా కృషి చేస్తానన్నాడు చక్రవర్తి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఊరిలో చూసిన కోతుల సమస్య ప్రధానంగా గ్రామస్తులను వేధిస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల ప్రచారం కోతులు లేకుండా చేస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో నామినేషన్ వేయకముందే కోతులను పట్టిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి. కోతులు పట్టే వ్యక్తితో ఏడాది పాటు గ్రామంలో మంకీలను పట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనను గెలిపిస్తే గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి చిరంజీవి. కోతులు దాడి చేస్తాను ఇట్లా మరి తప్పకుండా మీకు ఓటింగ్ వేయాలంటే మా కోతులు పట్టేయాలని అన్నారు. తప్పకుండా చేస్తా అని చెప్పి 3 రోజుల ముందు నామినేషన్ ముందే నేను వాళ్ళకు హామీ ఇచ్చి సంవత్సరం దాకా పట్టిస్తా అని చెప్పి సర్పంచ్ నిలుస్తున్నాను కదా, నేను తప్పకుండా చేస్తా అని చెప్పి సంవత్సరం దాకా కోతులు పడతా అని చెప్పి నామినేషన్ ముందు 3 రోజుల ముందు నుండి పడతారు. ప్రతి ఏరియా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఏం డౌట్ ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ చేస్తే ఇక్కడ కోతులు కనిపిస్తా అంటే తీసుకొని పోతారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి ఓటర్లకు బాండ్ పేపర్ రాసిస్తున్నారు. బాండ్ పేపర్పై ఎన్నికల హామీలు రాసి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నంగా ఈ వినూత్న ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు రాజేశ్వరి. గ్రామ ప్రజలకు ఇచ్చిన తన వాగ్దానాలపై పూర్తి బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి. ఆడవాళ్ళు గెలిచిన తర్వాత మగవాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అట్లా కాదు, ఒక లేడీ సర్పంచ్ నిల్చుంటే ఆ లేడీయే రాజకీయం చేయాలి. మహిళలు కూడా ముందుకు రావాలి. ఒక లేడీస్ కి ఇన్స్పైర్ గా నేను ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నెక్స్ట్ ఆఫ్ ఎలక్షన్లలో వాళ్ళు కూడా ముందుకొచ్చి నిల్చుంటారు అనే ఆలోచనతోని నేను పోటీ చేయాలి అని అనుకొని పోటీ చేశాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల గ్రామం సర్పంచ్ అభ్యర్థి జానకిరావుకు కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తు కోటేయాలంటూ కటింగ్ షాపుల్లో కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు జానకిరావు. తాను చదువుకున్న వ్యక్తినని, గ్రామ అభివృద్ధి చేసేందుకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్నాడు సర్పంచ్ అభ్యర్థి జానకిరావు. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక యువతరం రాజకీయాల్లో రావాల్సిన తరుణం ఇది కాబట్టి యువతరం ఒకవేళ రాజకీయాల్లో తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో రాకపోతే తెలియని వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు. కాబట్టి ఇది మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోని, ప్రజలకు ఒక విద్యాపరంగా మంచి విద్యను అందించాలనే ఆలోచనతోని, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో నేను ఒక సర్పంచ్గా నిలబడుతున్నా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విలువైన ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. గ్రామానికి అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేసే వారికే ఓటేయాలన్నారు. విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. Let us vote. Let us build our nation. Your vote is not just a mark on the paper. It is a promise to brighten tomorrows. Value your vote and value your voice. ఒకసారి ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు డబ్బు, దండ మధ్య గుర్తు పెట్టుకోకండి. మీ పిల్లల చదువు, రైతు శ్రమ, యువతకు ఉద్యోగం, మంచి రహదారులు, ఆసుపత్రులు గుర్తు పెట్టుకొని ఓటేయండి. మీ ఓటు మీ భవిష్యత్తు. దాని సరైన నాయకుని చేతిలో పెట్టండి. ఒకరోజు నోటు ఆశ పెడితే నీ ఓటు అవుతుంది రాది గోరు చుట్ట మీది రోకలి కోటు. పంచాయతీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు ఈ నెల 11న జరగనుండగా 14న సెకండ్ ఫేజ్, 17 థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకే అభ్యర్థులు ఇలా ప్రచారం చేస్తుంటే మరో 2 దశల ఎన్నికల టైంలో అభ్యర్థుల క్యాంపెయిన్ పీక్స్ కు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు ప్రజలు. ప్రచారంపై ఫోకస్ పెడుతున్న అభ్యర్థులు గెలిచాక పనులు కూడా అలానే చేయాలంటున్నారు.